జై స్వరాజ్య టీవీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు మేము మా ప్రభుత్వం వస్తే మరి ప్రకటిస్తామని చెప్పిండ్రు. మరి ఇప్పుడు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బీసీల ఓట్లతోని? మరి ఇక్కడ ముఖ్యమంత్రిగా అయినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ ఎందుకు మర్చిపోతున్నాడో మాకు తెలపాలి. 52% ఉన్నటువంటి బీసీలకు 42% స్థానిక సంస్థలనే మీరు ఇయ్యలేకపోతే రేపు చట్టసభల్లో మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎలా ఇస్తారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మా ద్వారా ఓట్ల ద్వారా వేసుకున్నటువంటి మీరు గద్దెనెక్కి ఇప్పుడు మరి బీసీ డిక్లరేషన్ పక్కా పెడితే దీని ఉద్దేశం ఏందని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వరంగల్లో మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. కొంతమంది మరి నిరాహార దీక్ష మరి ఆమర నిరాహార దీక్ష కూడా పెడుతున్నారు. మరి ఆమర నిరాహార దీక్షకు కొంతమందిని ఇప్పుడు ఎంజంలో చాపర్తి కుమార్ అనే మరి రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మరి ఇప్పుడే మాకు అందిన సమాచారం ప్రకారము ఆ అధ్యక్షుడిని పోలీసులు బలవంతంగా మరి ఎంజిఎం నుంచి డాక్టర్లను ఆరోగ్యంగానే ఉన్నాడు, ఈయన బయటికి పంపించేసి మరి ఆరోగ్యంగానే ఉన్నాడని ఆయనను బలవంతంగా తీసుకెళ్లి ఇంట్లో దింపే ప్రయత్నం చేస్తున్నారని కూడా మాకు తెలుస్తుంది. ఉద్యమాలను ఆపితే ఆగవు. ఉద్యమాలు ఈ రోజు మరి వరంగల్ జిల్లా నుంచి మొదలైందంటే తెలంగాణ ఉద్యమం ఏ రకంగా ఉద్యమం చెలరేగిందో మీకు అందరికీ తెలుసు. అదే ఉద్యమం మళ్ళీ ఇప్పుడు బీసీ ఉద్యమం కూడా చెలరేగే విధంగా ఉన్నది. మరి మీరన్న బట్టి మీ మాట ప్రకారమే మీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారమే మరి కామారెడ్డి డిక్లరేషన్ 42% మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తే మా వాళ్ళు ఇప్పుడు పేదవాళ్ళు బీసీలు ఎందుకు ముందుకు రావద్దని అడుగుతున్నాము. ఇప్పుడంతా అగ్రవర్ణాలు వేల కోట్లు సంపాదించి మరి ప్రజల్లోకి పోయి మరి ఏ విధంగానైతే పైసలు ఇచ్చి రాజకీయాలు చేస్తున్నారో ఇప్పుడు మేము ఆ పైసలు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మేము రాజకీయాలకు వెనకబడుతున్నాం కాబట్టి మాకు బీసీలకు రిజర్వేషన్ కావాలని మేము పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు ఆమర నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఇప్పుడు ఇదే కంటిన్యూ కాకపోతే మాత్రము ఖచ్చితంగా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల ఇళ్లకు కూడా పోయి మేము వాళ్ళకు పూలదండలు వేసి మేము బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయంగా గట్టిగా కూడా మేము చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, జై బీసీ, జై బీసీ.